పూర్తిగా మారిపోయింది. తన తండ్రి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు కొన్ని సంవత్సరాల వరకు వ్యతిరేకించారు పురంధేశ్వరి. 2019 వరకు కూడా చంద్రబాబును దగ్గరకు రానియకుండా వెలివేశారు. అయితే చంద్రబాబు ఓటమి బాధలో ఇక అందరినీ కలిపేసి ఐక్యతమే మహాబలమని నందమూరి కుటుంబంతో ఏకమయ్యారు. అప్పటి నుంచి పురంధేశ్వరికి పెద్దపీట వేశారు. ఏకంగా బీజేపీ పెద్దలతో మాట్లాడి ఆమెకు ఏపీ బీజేపీ చీఫ్ పదవి కూడా కట్టబెట్టారు. ఇక 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని బీజేపీ వెళ్లింది. ఈ పొత్తు పొడుపు వెనుక పురంధేశ్వరి కీలక పాత్ర పోషించారు. చంద్రబాబుకు పూర్తిగా సహకరించారు. కూటమి గెలుపుతో ఆమెకు అందలం దక్కింది. ఇప్పుడు తిరుమల లడ్డూ వివాదంలో పూర్తిగా ఇరుక్కుపోయిన మరిది ఏపీ సీఎం చంద్రబాబుకు మద్దతుగా పురంధేశ్వరి రంగంలోకి దిగారు. సుప్రీంకోర్టు తాజాగా ఆధారాలు లేకుండా తిరుమల లడ్డూ కల్తీ అని మాట్లాడి 100 కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసిన చంద్రబాబును ఊతికారేసింది. ఇదేనా సీఎం గా 40 ఇయర్స్ ఇండస్ట్రీ చేసే పద్ధతి అంటూ కడిగేసింది. దీంతో కక్కలేక మింగలేక ఉంటున్న చంద్రబాబుకు మద్దతుగా చిన్నమ్మ పురంధేశ్వరి రంగంలోకి దిగారు. అసలు ఒక పరిపాలనాధ్యక్షుడు అయిన సీఎం చంద్రబాబును కోర్టులు ప్రశ్నించే హక్కుందా? ఇందులో ఎంతవరకు న్యాయమో ఆలోచించాలి అంటూ ఏకంగా సుప్రీంకోర్టునే ఎదిరిస్తూ మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యమంత్రి గారు మీరు ఎందుకు మాట్లాడారు అని ప్రశ్నించే అధికారం కోర్టులకు ఉన్నదా అనేది అందరం కూడా ఒక్కసారి ఆలోచించాలి.